ఈ రోజుల్లో 500తో ఏం పని అవుతుందిరా. అందుకని నేనే ఈఎంఐలో ఓ పాత కారు తీసుకొని క్యాబ్కి సెట్ చేసుకున్నాను. ఖర్చులకు పోను రోజుకి ఈజీగా 3-4 వేలు మిగులుతున్నాయి. భయ్యా, క్యాబ్ డ్రైవర్కి అంత మిగులుతుందా? సరిగ్గా కష్టపడితే క్యాబ్ డ్రైవర్కి మంచి డబ్బులు. డే అండ్ నైట్ కష్టపడితే మాత్రం 5,000కి తక్కువేం మిగలదు. అదే లాంగ్ ట్రిప్పులు రోజుకో 4 పడ్డాయంటే మంచి ఇన్కమ్. థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేస్తారా? మరి నా ఫీజు సంగతి ఏంటి? చెప్పండి సార్. 25,000 అడ్వాన్స్, ఒక 5,000 ఇవ్వండి. భయ్యా, క్యాబ్లో అంత ఇన్కమ్ ఉందా? ఏం భయ్యా, ఎందుకు మీరు ఇవన్నీ అడుగుతున్నారు? ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్నే భయ్యా. మొన్నటి వరకు ఒక చోట పనిచేశాను. ఇప్పుడు సొంతంగా కారు కూడా కొనుక్కున్నాను. దీన్ని నేను క్యాబ్లా సెట్ చేసుకోవచ్చా? కారుంటే ఎంతసేపు భయ్యా? మీ ఆధార్ కార్డు నాకు పంపించండి, నేను పనిచేసే కంపెనీలోనే మిమ్మల్ని పెట్టిస్తాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే భయ్. అవును, మిమ్మల్ని చూస్తుంటే డ్రైవర్లా కనిపించట్లేదు, మంచి క్లాస్గా ఉన్నావు. అయ్యో, నేను డ్రైవర్నే భయ్యా. మీరు నెంబర్ చెప్పండి ఫస్ట్. పంపించాను చూడండి. వచ్చింది భయ్యా. మా కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను. ఎస్. డాక్టర్గా ఎంతోమంది జీవితాన్ని కాపాడిన నేను ఇప్పుడు నా జీవితాన్ని కాపాడుకోవడానికి డ్రైవర్గా మారబోతున్నాను. ఓకే సార్.